మాది ముండికోట గ్రామం అండి. నా పేరు నందిబోయిని శాంతికుమారి. మాది పెదబయలు మండలం కోడపల్లి పంచాయతీ. మాకు వాటర్ కోసం అయితే మాకు చాలా ఇబ్బంది. బురద నీళ్ళు వస్తే అలాగే తాగుతున్నాము. వర్షాకాలం అయితే అలాగే బురద వస్తుంది. ఎండాకాలం అయితే ఇంకా వాటర్ తగ్గిపోతుంది. కొంచెం కొంచెం వస్తుంది. అలా లైన్ కట్టుకొని అలా గొడవలు అయికొని అలా కొట్టుకుంటున్నాము. అక్కడ ఫిల్టర్ వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది. అక్కడ నుంచి పాములు కానీ జర్రులు కానీ అలాంటివి వచ్చినా అలాగే ట్యాంక్లోకి వచ్చేసి అలా మురిగిపోతుంది. మధ్యలో అయితే పాములు లాంటివి తూరిపోయి అడ్డేస్తే వాటర్ అసలు రాదు. అలాగే దురదలు అలాంటిది వస్తుంది. బురద నీళ్ళు వచ్చేస్తుంటే అలాగే వాడుకుంటున్నాము. అలాగే బోర్ డేవేర్ కానీ ఆ బోర్ గురించి అసలు పట్టించుకోవట్లేదు. 2-3 సంవత్సరాలు అవుతుంది అది. దాని గురించి మరి ఆలోచించట్లేదు వారు. అదైనా వేస్తే మాకు కొంచెం ఇబ్బందిగా తగ్గుతుందేమో అనేసి అనుకుంటున్నాము. ఇప్పుడైనా మా బాధలు అర్థం చేసుకొని మాకు మంచినీళ్ళ సమస్య తీరుస్తారని కోరుకుంటున్నాము. అండి మాది పెద్దబయలు మండలం పెద్దకోడపల్లి పంచాయతీ. అదే మా ఊర్లో అయితే నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది. వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ నీళ్ళంటే అస్సలకి రాదు. నీళ్ళు వచ్చినా మొత్తం బురద పట్టేసి మొత్తము చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అంతా దురదలు గజ్జలు అలాగే దగ్గు జలుబు మొత్తం వచ్చేస్తుంది. అందరు పెద్దవాళ్ళు వచ్చి అందరూ మాట్లాడి దీని సమస్య తీరుస్తామని చెప్పేవాళ్ళే తప్ప కానీ ఎవరు కూడా మా సమస్యని తీర్చలేదు. అందుకే మేము అలాగే నీళ్ళు తక్కువ వచ్చిన ఊరు వాళ్ళంతా మేము ఒక 45 ఇల్లు ఉంటాయి మా గ్రామంలో. వాళ్ళందరూ వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. వచ్చి అలాగే లైన్ కట్టుకుంటూ నీళ్లు దొరకక కొంతమంది అయితే అలాగే ఇంటి దగ్గర ఉన్న వాటర్తోనే సరిపెట్టుకొని వెళ్ళిపోతున్నాం. పెద్దవాళ్ళు వచ్చి కూడా మీ నీటి సమస్యని మేము తీరుస్తామనే వాళ్ళు తప్ప ఎవరు తీర్చారండి. అందుకే మీరైనా ఈసారైనా మాకు ఖచ్చితంగా వాటర్ సమస్యని తీరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాణిక్ రామారావు. నేను 3 ఊళ్ళకు పీసా వైస్ ప్రెసిడెంట్ని. మా ఊరు ముండికోట గ్రామం. మా గ్రామానికి మంచినీటి సమస్య చాలా కాలం నుండి ఎంతో తీవ్రంగా ఉంది. మంచినీటి సమస్య మా గ్రామానికి చాలా ఏళ్ళ నుండి అలాగే ఉంది. మేము ఎన్నోసార్లు అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లడం కానీ అలాగే మేము కొన్ని కంప్లైంట్లు రాసి సంబంధిత అధికారులకి తెలియజేయడం కానీ ఇవన్నీ కూడా జరిగింది. అయినా సరే మా మంచినీటి సమస్య ఈ రోజు కూడా తీరడం లేదు. మాకు ఈ మంచినీరు గ్రావిటీ నుండి ఊట నీరు కొండ దగ్గర నుండి ఊట నీరు గ్రామంలో ఉన్నటువంటి ట్యాంక్ దగ్గరికి సరఫరా అవుతుంది. అలాగే ఈ యొక్క ట్యాంకుకు వచ్చే నీళ్లు కూడా అంత శుభ్రమైన నీళ్లు వడకట్టి నీళ్ళు అయితే కాదు. ఇది ఫిల్టరింగ్ చేసిన నీళ్లు కాదు. ఈ నీళ్లు యథావిధిగా ఊట నుండి ఏ విధంగా అయితే బయటకు వస్తుంది ఆ రకంగానే కొన్ని పైపుల ద్వారా మా గ్రామానికి ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ వచ్చిన నీరు కూడా అంత బురద నీళ్లు అలాగే ఇసుక నీరు అలాగే కలుషితమైన నీళ్లు. కొన్ని సందర్భాల్లో పీతలు అలాగే పాములు ఇవన్నీ కూడా లేనిపోని రకరకాల అసలు తినకూడనటువంటి కొన్ని పరాన్నజీవులు లాంటిది క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా వచ్చి ట్యాంకులో నిల్వ ఉండి అందులో చనిపోయి ఆ నీళ్ళే మేము బురద నీళ్లు కిందన బురద ఇవన్నీ కూడా కలిసిపోయిన నీళ్లు అవన్నీ తాగి చాలా సందర్భాల్లో గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎన్నోసార్లు అనారోగ్యాలకి గురయ్యి హాస్పిటల్ పాలు అలాగే ప్రాణాంతకమైన స్థితికి కూడా చేరుకున్న రోజులు ఉన్నాయి. ఇంతకు ముందు మా గ్రామానికి ఒక 15 సంవత్సరాల క్రితం అయితే డైరియా కూడా వచ్చింది. అది కూడా కేవలం ఈ యొక్క మంచినీటి సమస్య మంచినీటి కలుషితం వల్లనే జరిగింది. ఆ రోజుల్లో కొంతమంది మినిస్టర్లు అందరూ కూడా గ్రామానికి వచ్చి ఈ రకంగా ఉన్న సమస్యని తెలుసుకొని మీకు వెంటనే మంచినీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు తప్ప ఎవరు కూడా చేసిన దాఖలు అయితే లేదు. అలాగే మా గ్రామానికి ఈరోజు మంచినీటి సమస్య సమ్మర్ సీజన్లో మరీ ఎక్కువగా ఉంది. ఈ వచ్చే కలుషితమైన నీరు కూడా పూర్తిగా అందుబాటులో ఉండట్లేదు. ఎందుకైతే ఊట తగ్గిపోతుంది వేసవి కాలంలో. కాబట్టి మంచినీటికి సంబంధించినటువంటి అధికారులు మండల అధికారులు జిల్లా అధికారులు వెంటనే స్పందించి మా గ్రామానికి ఒక మంచినీటి కొరతను తీర్చవలసిందిగా మా గ్రామస్తుల తరపున మరీ కోరుకుంటున్నాము. ఎందుకైతే మా ఊర్లో 45 కుటుంబాలు మేము జీవిస్తుంటే ఈ నీళ్లు చాలా అరకొరగా మాకి రాత్రిపూట ఆడవారు కనీసము 11-12 గంటల వరకు కూడా ఇక్కడ క్యూలు కట్టి లైన్లు కట్టి బిందెలతో ఒకరి తర్వాత ఒకరు కొద్దిగా పట్టుకొని చాలా ఇక్కడ గొడవపడడం ఇవన్నీ కూడా జరుగుతుంది.
అలాగే మా గ్రామానికి జేజేఎం స్కీమ్ తరపున ఒక బోరు కూడా తీసున్నారు. అది సుమారుగా 2 సంవత్సరాలు అయినా కూడా దానికి పూర్తయితే చేయడం లేదు. కనీసం దానికి మోటార్ తెచ్చి బిగించడం కానీ, ఆ యొక్క నీటి సరఫరా అమలయ్యే విధానం కానీ చేయడం లేదు ఇప్పటి వరకు. దానికి అలాగా అది కుంటుపడి అలాగా బోరు తీసేసి ఆ రకంగా వదిలేస్తున్నారు. దాన్ని కూడా పూర్తి చేయడం లేదు. మేము పంచాయతీ అధికారులకు కానీ అలాగే మండలాధికారులకు కానీ తెలియజేసినప్పటికి కూడా వాళ్ళు మేము వెళ్ళి కలిసినప్పుడు చేస్తాం, ఇదిగో వారం